నీళ్ళలున్న ఈ మోతవర్ని పోలీసులు బయటికి గుంచుతురు చూస్తురా. ఈయన చేసిన ఆగం అంతా ఇంతా కాదు పొర్రి. హన్మకొండ జిల్లా కోవెలకుంట కాడ పొద్దుగాల 7కెళ్ళి మధ్యాహ్నం 12 దాకా నీళ్ళనే ఉండట ఈయనే. ఓ ఆయనతో చచ్చిపోయిడు కావచ్చు, ఉలుకు పలుకు లేదు, బాడీ పైకి తేలిందని చూసిన పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళు దబ్బ కారేసుకొని 108 ఎంటేసుకొని వచ్చిర్రు. బాడీని బయటికి గుంజుదామని తీస్తే ఏముంది, మేలుకొచ్చిన ఈ మొగాయన లేచి ఇట్లా ముచ్చట చెప్తున్నాడు. ఎందుకు అనుకున్న వాళ్ళ ఈ చల్లదనానికి ఎండకు చేయలేక కన్నీకి ఓడిపోయి వచ్చాను సార్. కన్నీకి పొయ్యి ఓడిపోయి వచ్చిన గెలవలేక ఏం చేసావు? 10 రోజుల నుంచి గణేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గణేట్ రాయి కట్టు నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ. పొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా ఇవి చేస్తారు సార్. 12 గంటలు ఇబ్బంది అవుతుంది. నీకోసం 108 పోలీసు వాళ్ళు వచ్చిండు. నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం. ఏడు చేస్తావు పని నువ్వు? కాజీపేటలో సార్. ఇక్కడ దాకా ఎట్లా వచ్చినావు? ఎవడలేదు సార్, అడ్డమైందే. తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని, వచ్చాడు డబ్బులు. సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్క 50 రూపాయలు ఇచ్చుకుంటే నేను కంపల్సరీ చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లుండి మరి లోపలికి నేను దారి పాపనే పట్టుకున్నా సార్. అంతేనా? ఏదో పట్టుకున్నావు? అది రాయి పట్టుకున్నావు? ఏం పట్టుకున్నావు? రాయిని పట్టుకున్నా. అయితే ఈ రాయి పట్టుకున్నావు మా వాళ్ళు చచ్చిపోయినా. ఆహా, ఎంత ముద్దుగా ముచ్చటకు ముద్దాపుతున్నావు స్వామి. నెల్లూరు జిల్లా కావాలట అయినది 10 రోజుల సంది రోజుకు 12 గంటలు గణేట్ క్వారీలో పనిచేసే వరకలా పెయ్యి ఉడికినట్టు అయ్యి పానం ఆయిపోయాయి. చల్లగా ఉంటదని మళ్ళా మేల్క రాకుండా ఇంత మందేసి ఇట్లా నీళ్ళల్లో వన్నాడట. ఇంకా పోలీసులు వచ్చిరన్న భయం కూడా లేకుండా మీదికెళ్ళి ఆలని 50 రూపాయలు అడుగుతున్నాడు చూడురి. నడువాసో ఇంతమందిని పరిశాన్ చేస్తే పని ఖరాబ్ చేస్తేవి, పంటానికి ఏడాది రాగానే దొరకలేదు నీకు. విశాఖపట్నం కాడుండే శారదాపీఠం స్వరూపానంద స్వామి వారు ఏందో అనుకున్నాం గానీ బాగానే లౌక్యం తెలిసిన గురువే ఉన్నాడు. వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్న రోజులు జగన్ అన్నను ఆకాశానికి ఎత్తిండు, తలకాయ మీద నిమిరి దివినార్తులు పెట్టిండు. ఇక ఇప్పుడు ప్రభుత్వం మారంగానే స్వామి గారు కూడా మాట మార్చిర్రు. చంద్రబాబు సారు ఆజాన్ బాహుడు, అద్భుత లీడర్ అనిపోగొడుతున్నాడు. ఎంతో మంది సీఎంలు నా పీఠానికి వచ్చారు కానీ జగన్ నిలబడలే, జగనే రాలేదని సురుకులు పెట్టిండు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ వీళ్ళందరూ ప్రజలకి నచ్చేటట్టుగా పరిపాలించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం రాజకీయాల్లో అనుభవజ్ఞుడు, 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, సెంట్రల్తో చాలా సంబంధాలు ఉన్నవారు. ఇప్పుడున్న ఈ క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించి ఆర్థికంగా చాలా గొప్పగా చేయగలరని భగవంతుడిని కోరుతున్నాము. 2 రాష్ట్రాల నుంచి 7 గవర్నర్లు వచ్చారు ఒక వార్షికోత్సవంలో. హర్యానా గవర్నరు, పంజాబ్ గవర్నరు, తెలంగాణ గవర్నరు, ఇక్కడ గవర్నర్లు వచ్చారు. హర్యానా ముఖ్యమంత్రి వచ్చాడు, కేసీఆర్ ముఖ్యమంత్రి వచ్చాడు, ఎంతోమంది ఇక్కడికి వచ్చారు. అలాగే కేంద్ర మంత్రులు వచ్చారు, ఎంతోమంది వచ్చారు. వైసీపీ మినిస్టర్లు, ఎమ్మెల్యేలే రాలేదు. వచ్చినప్పుడల్లా నేను చెప్పాల్సింది ఎప్పుడు కూడా నెగిటివే చెప్తాను. ఎప్పుడు పాజిటివ్ పోగొట్టడం అనేది ఆ లాలస విశాఖ శారదాపీఠానికి లేదు. ఇది ఎవరిని ఆశించదు, ఈ చెయ్యి ఎవరిని ఆర్జించదు. ఎప్పుడు ఎలా ఉందో పీఠము భక్తులతోటే పెరిగింది తప్ప రాజకీయ నాయకులతో పెరిగిన పీఠం కాదు ఇది. అమరావతి రాజధాని ప్రకటించిన తరువాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము కూడా విశాఖ శ్రీ శారదాపీఠం ద్వారా ఒక స్థలాన్ని కొన్నాము. ఆ రాజధానిలోనే చాలా గొప్పగా నిర్మాణం చేసి అక్కడ కూడా విశాఖ శ్రీ శారదాపీఠం, శ్రీశైలం, తిరుపతి, ఋషికేశు, కాశీ, అలాగే తిరువన్నామలై, ఇతర రాష్ట్రాల్లో చాలా చోట్ల ఉన్నట్లుగా, అలాగే మొన్న కోకాపేటలో, హైదరాబాద్లో ప్రారంభించాము. అమ్మవారి గుడి అవుతున్నది. ఆ రోజుల్లోనే నిర్ణయించుకున్నాము అమరావతిలో శ్రీ శారదాపీఠం నిర్మాణం చెయ్యాలని. అది కూడా మంచి ముహూర్తాలు ఉన్నప్పుడు ప్రారంభిస్తాము. ఇప్పుడు బాబు సార్ సీఎం అయింది కాబట్టి అమరావతికి మహర్దశ పట్టబోతున్నది. మేము కూడా అప్పట్లో అమరావతిలో పీఠం కోసం జాగొన్నాము. ఇప్పుడు అమరావతి అవుతుంటే మేము కూడా ఆడ ఆశ్రమాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నాడు. చూడరి సాములు కూడా లౌక్యం తెలిసిన వాళ్ళే ఉన్నారు. మరి రాజకీయ మఠాలు నడవాలంటే మరి ఇటువంటి పీఠాధిపతుల దగ్గరికి రావాల్సిందే కదా ఎవరైనా.